క్యాబేజ్ అత్తగారికి ఇద్దరు కొత్త కోడళ్ళు వచ్చారు. ఇద్దరూ గుణవంతురాళ్లే. కానీ క్యాబేజ్ అత్తగారు ధనిక కుటుంబం నుంచి వచ్చిన కోడల్ని బాగా చూసుకునేది. పేదింటి నుంచి వచ్చిన కోడల్ని చిన్న చూపు చూస్తూ ఇబ్బంది పెట్టేది. సూటి పూటి మాటలంటూ ఉండేది. పేదింటి కోళ్ళు చాలా బాధపడుతుండేది. కానీ ఏమీ మాట్లాడకుండా ఓర్పుగా తన పని తాను చేసుకుంటూ భగవంతుని వద్ద మంచి రోజులకే ప్రార్థించేది. ఒకసారి క్యాబేజ్ అత్తగారింటికి తన స్నేహితురాలు కాలీఫ్లవర్ అత్తగారు వచ్చింది. ఆమె క్యాబేజ్ అత్తగారింట్లో జరుగుతుందంతా చూసింది. అప్పుడు క్యాబేజ్ అత్తగారితో తన స్నేహితురాలు ఇలా అంది, చూడు, నీ కోడలిద్దరూ చాలా గుణవంతురాలు, కానీ నువ్వు నీ పేద కోడల్ని చాలా బాధ పెడుతున్నావు. దానివల్ల కొన్ని రోజులకు తన భార్య బాధటం వల్ల నీ కొడుకు నీకు దూరమయ్యే అవకాశం ఉంది. నీ కుటుంబం రెండుగా చీలిపోతుంది. నీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటారు. నీ భేద బుద్ధి వల్ల నీ కుటుంబం చీలిపోతుంది, జాగ్రత్త అని చెప్తుంది. క్యాబేజీ అత్తగారు నిజం గ్రహించింది. బాగా ఆలోచించి బుద్ధి తెచ్చుకుంటుంది. ఇద్దరు కోడళ్లను సమానంగా ప్రేమించడం ప్రారంభించింది. ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంది.